తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. మస్తు మజా వచ్చినాయి, అయితే ఫుల్ ఎంజాయ్ చేసిన. అండ్ నేను చెప్పా, వీడియో తీసినాక మీరు చెప్పాలి. అండ్ కామెంట్ బాక్స్ లో పెట్టండి ఏమైనా మిస్టేక్స్ ఉండి ఏమైనా ఇబ్బంది పెట్టుంటే. సో నెక్స్ట్ టైం అది రిపీట్ కాకుండా తీసుకుంటాను. అబ్బాయిలు సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి? వాడు సాంక నువ్వు నాకు, వాడు నీ సాంక నాకుతాడు. అబ్బాయిలు సంతోషం ఉండరా? ప్రశాంతంగా ఉండదు, సంతోషం ఉంటుంది. ప్రశాంతంగా అంటే ఎట్లా, ఏ రకంగా? ఏమేమి టెన్షన్ ఉండొద్దు అబ్బాయిలు సంతోషంగా ఉండాలంటే? అంటే మామూలు ఇంటర్ టెన్షన్స్ మన ఇట్లా పర్సనల్ ఉంటాను. పెళ్లి చేసుకోకుండా నిమ్మలంగా ఉంటారులే. ఇంకా పైసలు ఉండాలి. పైసలు ఉంటే టెన్షన్ ఉండే మనిషికి. మరి మరి అది ఉంటే ఇంకా టెన్షన్ ఉండే. టెన్షన్స్ ఉన్నాయంట. ఏదైనా ఒకటి ఆన్సర్ చెప్పు. మందు తీసుకుంటే టెన్షన్ ఉండేనా, రిలీఫ్ ఉంటది. ఏ టెన్షన్ ఉన్నా మర్చిపోవచ్చు, నిమ్మలంగా తాగి వండుకుంటే మంచిగా ఉంటుంది. ఓకే, ఇంకోటి వచ్చేసి ఇప్పుడు కొత్త సంవత్సరం వస్తుంది 2025. ఈ కొత్త సంవత్సరం తర్వాత అంటే నా జీవితంలో ఈ కొత్త మరి రావాలి, నేను ఇది పని చేస్తా, ఇది స్టార్ట్ చేస్తా, ఇట్లా అట్లా ఉంటాయి కదా. సో అట్లా ఏం చేద్దాం అనుకుంటున్నాం? రాత్రికి రాత్రి మారిపోయారేంట్రా? సొంతగా ఎదురైతే ఒక ఇల్లు స్టార్ట్ చేద్దాం అనుకుంటా. ఇల్లు కడదాం అనుకుంటా. ఓకే ఓకే, ఇల్లు కట్టాలంటే మస్తు పైసలు అయితే అయితే బాగానే పైసలు. పని చేస్తాను, ఎలక్ట్రీషియన్ చేస్తాను. ఎలక్ట్రీషియన్. నీ పని చేతుల పనే కాబట్టి అన్నీ అయితే. సరే సరే, మా యూట్యూబ్ ఛానల్ ఉంది, యూట్యూబర్స్ మేము. సో మీకోసం ఒక చిన్న 2 క్వశ్చన్స్ అడుగుతాను. సో ఫస్ట్ వచ్చేసి అబ్బాయిలు అంటే మగవాళ్ళు సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి? సంథింగ్ ఇస్ రాంగ్ బ్రదర్. సంథింగ్ దాని గురించి చెప్తే ఇంట్లో ఏమైనా ప్రాబ్లం అవుతుందా? అట్లా ఉంది. చెప్పు. ఇంకా సాటి మగవాళ్ళ కోసం మీరు ఇచ్చే సమాధానం ఒకటి, వాళ్ళ ఫ్యూచర్ బాగుండాలంటే ఇలాంటి డిసిజన్స్ తీసుకోవద్దు, ఫ్యూచర్ బాగుండాలంటే. ఆప్షన్స్ ఇవ్వాలా? 1 పెళ్లి చేసుకోవద్దు, 2 మందు అలవాటు ఉండొద్దు, అండ్ డబ్బులు ఉండాలి, ఎలాంటి టెన్షన్స్ ఉండొద్దు. ఇది కాకుండా మీరు కొత్తగా ఏమైనా చెప్తుంటే చెప్పండి. అంటే డబ్బు కూడా ఉండాలి, సో కానీ కొంచెం అండర్స్టాండింగ్ ఉంటే బాగుంటుంది. వైఫ్ అండ్ హస్బెండ్ అండర్స్టాండింగ్ ఉండాలి, అండ్ కొంచెం ప్రాపర్ గా వాళ్ళు సపోర్ట్ చేయాలి, మనం సపోర్ట్ చేయాలి. నైస్ మెసేజ్. బాగుంటే ఫ్యూచర్ బాగుంటుంది. అండ్ ఎలాంటి చెడు అలవాట్లు ఉండొద్దు యూత్ కి ఎస్పెషల్లీ? చెడు అలవాట్లు అంటే కొన్ని ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉండొద్దు ఫస్ట్. ఓకే, నైస్. కొన్ని పేకాట ఉండొద్దు. వెరీ గుడ్. కష్టపడాలి, అడిక్ట్ అవుతారు చాలా మంది. కష్టపడాలి, అన్ని ఎంజాయ్ చేయాలి, కానీ అన్ని లిమిట్స్ లో ఉంటే బాగుంటుంది. नाइस मैसेज है ना। लड़का रहता ना, लड़का खुश रहने के लिए क्या करना है जिंदगी में? खुश रहने के लिए? हाँ, फिलहाल में लड़का कभी खुश ही नहीं रह पाता। मतलब फिर से बोलो ना, हिंदी से। खुश ही नहीं रह पाता कभी, वो हैप्पी नहीं रह पाता कभी। आपको तेलुगु आता है? तेलुगु नहीं मेरे को हिंदी ठीक से समझ में नहीं आ रहा, इसलिए आप जो बोल रहे हैं। मतलब मैं बोल रहा हूँ मतलब कभी भी लड़का कभी हैप्पी नहीं रह पाता। क्यों ऐसे क्यों? मतलब क्या क्या उसकी लाइफ में प्रॉब्लम रहती है हमेशा। कौन सा प्रॉब्लम आता है? पहले घर का प्रॉब्लम, कहीं किसी चीज का प्रॉब्लम, मतलब सबसे बड़ा प्रॉब्लम क्या रहता है? सबसे बड़ा प्रॉब्लम फैमिली प्रॉब्लम। फैमिली मतलब अपना अपना परिवार, वाइफ नहीं मंटर। हाँ, वाइफ पत्नी का बहुत हेडेक रहता है। पत्नी का मतलब बच्चों का सब जगह का प्रॉब्लम रहता है। पूरा रेस्पॉन्सिबिलिटी लेना है। अच्छा, लड़के पे ही रहता। కష్టాలనే వస్తుంటాయి పోతుంటాయి, మన పని మనం నిజాయితీగా చేయాలి. डेली कितना कमाते हैं पूरा? डेली व्यापार के ऊपर है, 1000 भी हो जाए, 1500 भी हो जाए, 500 भी हो जाए, 2000 भी हो जाए, जितना हो जाए। మిమ్మల్ని ఒక 2 ప్రశ్నలు అడుగుదామని చెప్పేసి ఆపాను. ఒకసారి హాయ్ చెప్పండి సబ్స్క్రైబర్స్ కి. ఒకసారి బండి చేయాలి, సౌండ్ సరిగ్గా వినిపించేది. సో ఫస్ట్ ప్రశ్న వచ్చేసి, మగవాళ్ళు సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి? మంచి మెసేజ్ యూత్ మొత్తం మంచిగా ఏమంటారు, ఫ్యూచర్ మొత్తం ఉండాలి. అది మన యూత్ కంటారు, మన యూత్ మొత్తము మంచి మెసేజ్ ఇవ్వాలి. అలాంటిది ఒకటి చెప్పండి. హ్యాపీగా ఉండాలి ఎప్పటికీ, ఏ టెన్షన్ ఆ టెన్షన్ మైండ్లో ఎప్పుడు పెట్టుకోవద్దు. మంచిగా ఆరోగ్యంగా ఉండాలంటే అందరూ సంతోషకరంగా పనిచేయాలి, సంతోషకరంగా పనిచేసి ఆరోగ్యంగా ఉండాలి. బట్ నా ఫ్రెండ్ ఒకడు అన్నాడు,
లైక్ పెళ్లి చేసుకోవద్దు, గర్ల్ ఫ్రెండ్ ఉండదు, మెంటల్ టార్చర్ ఉంటది, నిద్ర కూడా చక్కగా పోలేమని చెప్పేసి కరెక్ట్ కాదు. మ్యారేజ్ అండర్స్టాండింగ్ ఉండాలి, అంతంతే, ఒకరినొకరు అర్థం అర్థం చేసుకోవాలి. మ్యారేజ్ కంటే ఏముంటది ఈ భూమి మీద. 2025 నుంచి నేను కొత్తగా ఇది స్టార్ట్ చేస్తాను, నా ఫ్యూచర్ లో ఇది బాగుండాలి, ఈ పని నేనైతే బిజినెస్ చేయాలనుకుంటున్నా. ఆల్ ద బెస్ట్ అన్న. తప్పకుండా బిజినెస్ చేయాలి, సక్సెస్ కావాలి, ఫ్యామిలీని చూసుకోవాలి, 10 మందికి సహాయపడాలి. ఓకే హాయ్ చెప్పండి. హాయ్ తమ్ముడు చెప్పు. క్రికెటా? బండి పని చేయ, కొంచెం డిస్టర్బెన్స్ సరిగ్గా వినిపించేది. సో 2 ప్రశ్నలు ఉన్నాయి మీ ఇద్దరికి. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి, నువ్వు ఎప్పటికీ హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలనుకుంటున్నావు? ఏం చేయాలనుకుంటే అంటే పైసలు సంపాదించాలి. ఇంకోటి ఉంది, మన పోరగాళ్ళు యూత్ సంతోషంగా ఎప్పటికి ఉండాలంటే ఏం చేయాలి? ఇంట్లో బండాలి, నిమ్మలంగా బతకాలి, ఎటువంటి టెన్షన్ ఉండదు, అందరితో మంచిగా ఉంటారు. ఇప్పుడు నేను ఇట్టిన ఒకతో మంచిగా ఉన్నా, ఓ 10,000 అవసరం ఉన్నారా ఇయ్యి అంటే ఇచ్చినాడు, ఇప్పుడు ఫోన్ కూడా ఎత్తలేడు. ఏం చేయాలి? ఇప్పుడు అని తిట్టుకోవాలి, నేను పైసలు ఇచ్చి అప్పడుకొని ఏమంటారు అప్పడుకోవాల్సి వస్తుంది, మళ్ళీ అప్పిచ్చి అడుకోవాల్సి వస్తుంది. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకులు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి, దొంగ నా కొడుకులండి. సో అట్లా మంచిగా అంటే కాదు, లైక్ ఇది చేయకపోతే బాగుంటది, ఇది చేస్తే బాగుంటది అంటే జాబ్ చేసుకోవాలి, నిమ్మలంగా రావాలి, ఇంట్లో కూర్చోవాలి, ఫ్యామిలీతో కలిసి ఉండాలి, ఇట్లా ఏమైనా ఉందా? లేకపోతే నిమ్మలంగా దాగి వండుకుంటా నాకు ఎలాంటి హెడేక్ ఉండదు, అట్లా ఏమైనా ఉందా? డ్యూటీకి మంచిగా పోయేదని ఉంది. వెరీ గుడ్. వాడు చేస్తున్నావు అలా? చేసా. ఏం పని చేస్తావు? ఏం పని? కాలేజ్ చదువుతా. ఇంకొకటి, నీ ఫ్రెండ్ ముఖం చూసి చెప్పు, ఆలోచించుకొని. బెస్ట్ ఫ్రెండ్ అంటే ఎట్లుండాలి? మంచిగా నీ ఫ్రెండ్ లెక్క ఉండాలా లేకపోతే ఉండొద్దా? అది చూసి ఉండాలి. వాడు నేను కలిసి తిరిగాం, కలిసి పెరిగాం. వాడు నా ఫ్రెండ్ మావా. మంచిగా కలిసి ఉంటారా? నైస్. మంచి ఫ్రెండ్స్ ని ఎప్పటికీ ఇచ్చి పెట్టుకోకండి. ఇప్పుడు కొత్త సంవత్సరం వస్తుంది, కొత్త సంవత్సరంలో ఫ్రెష్ గా ఏం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం? ఏం స్టార్ట్ చేయాలి? చదువుకొని మంచి బాగుపడతా అంతే. ఈ బయటకు వచ్చే మాట లోపల చెప్పి ఇప్పుడు నిజంగా అంతే. నాకు అట్లా అనిపిస్తుంది, నేను చూస్తుంటే నాకు ఎట్లా అనిపిస్తుంది తెలుసా? కాలేజ్ పోతున్నా, ఎట్లా కొత్త సంవత్సరం వస్తుంది, దేని ఎంబడి తిరుగుతుంది, అని పెళ్లి చేసుకోవడం మంచి. పిల్ల మంచిగా ఉన్నారు కదా అని చెప్పి నేను అమాంతం మింగి అస్థిపాంజరం టూ అని ముట్టది, కిటికీలకెళ్ళి బయటికి ఏమనుకుంటున్నావు? బుద్ధులు లేకపోతే అమ్మాయిలతో తిరిగితే పెద్ద దమక. ఇది స్కిప్ చేసుకోరా రే. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? మళ్ళా లేడీస్ ఉన్నారా అనుకో, మళ్ళా పొట్టు తిడతారు. క్వశ్చన్, ఇప్పుడు కొత్త సంవత్సరం వస్తుంది, కొత్తగా ఫ్రెష్ ఏం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం? ఫ్రెష్ 10th అయిపోయినాక మంచిగా ఒక బిజినెస్ పెట్టుకొని. బిజినెస్ అంటే ఎటువంటిది? అంటే మందిని ముంచే బిజినెస్ లేకపోతే పనికొచ్చే బిజినెస్? కష్టపడు పనికొచ్చే షాప్ లాంటిది. ఎట్లా షాప్ అంటే మస్తు ఉన్నాయి షాపులు, సిగరెట్ షాపులు ఉంది, మందు షాపులు ఉన్నాయి. డీజే షాప్ అనేది మన. ఓకే ఓకే, బిజినెస్ మనకు అన్నట్టు ఉన్నట్టు. డిజిటల్ ఫ్యాన్ అను అంతే. డిజిటల్ 1 ఫ్యానా 2 ఫ్యానా? 2 ఫ్యాన్. 2. 1 నచ్చలే? నచ్చలే. ఎందుకు? రాధిక నచ్చలే? నచ్చలే. అనుపమ. అచ్చా అచ్చా, మంచి ఫాలోవర్ ఉన్నాడు మనోడు. ఒకసారి సబ్స్క్రైబర్స్ అందరికి ఒకసారి హాయ్ చెప్పు. హాయ్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, అబ్బాయిలు సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి? మన యూత్ కి ఎస్పెషల్ ఒక మంచి మెసేజ్ ఇవ్వడానికి అడుగుతున్నాను. హెల్దీ ఉండాలి. కట్టుబ్బ కన్నా కొడతామని భయం అవుతుంది. నాకు భయం అవుతుందిరా. ఏమైతుందన్నా? భయం అవుతుందా? సో మెయిన్ యూత్ కి ఎప్పుడు హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి? హెల్దీగా లేవాలి, హెల్త్ మెయింటైన్ చేయాలి. థ్యాంక్ యూ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ. మంచి తెలంగాణ పౌరుడు. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, మన యూత్ బాగుండాలి, ఎప్పుడు హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి? మనోడు చెప్తాడు. ఇద్దరు సాంగ్ చెప్పురు, నువ్వు ముక్క ఆయన ముక్క చెప్పురు. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? రా బ్రో. అరే ఎందుకు పోతున్నట్టు? దా అరే జూమ్ చేసి రా, అటు పోతున్నాడు, కెమెరా ఫియర్ ఉన్నట్టుంది. దా బ్రో. అరే మనసంటి పూర్వాలు జర బాగుపడాలంటే 2 ముక్కలు మంచిగా చెప్పాలి. మీ మనుషులు ఇప్పటికి హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి? ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీ పెళ్ళైందా? కాలే కదా.
సో పెళ్లి కాలే, పొద్దుగాల పెళ్లి చేసుకుంటే ఇబ్బందులు పాలవుతావు. ఎగ్జాంపుల్ అంటే ఎట్లా అవుతాము, ఇంక ఎగ్జాంపుల్ ఉంది కానీ సో పెళ్లి చేసుకోవద్దు, బాగుంటారు మగవాళ్ళు అంటే యూత్ కానీ లేకపోతే పెద్దోళ్ళు చిన్నోళ్ళు ఎవరైనా సరే. సో అట్లా ఏమైనా మెసేజ్ నువ్వు ఇస్తావా అని? ఈ దేశంలో ఉన్న యువకులందరూ పెళ్లి ఎందుకు చేసుకుంటారో తెలియదు. చేసుకో, 2 నిమిషాలు టైం ఇస్తారు, 2 నిమిషాలు. ఎప్పటికీ హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి అంటే ఫ్రెండ్స్ తో అందరితో బాగుండాలి. ఫ్రెండ్స్ మనకి ఏ ఆపద వచ్చినా వాళ్ళు ఆదుకుంటారు, వాళ్ళకు మనకి ఏది వచ్చినా మనం కూడా వాళ్ళకు వెంట ఉండాలి. అమ్మ నాన్నని మనం మంచిగా చూసుకున్నామంటే వాళ్ళు మనకు మంచిగా చూసుకుంటారు. మరి పొద్దుగాల నీ ఫ్యామిలీకి ఏమైనా అవసరం ఉంటే నీ ఫ్రెండ్స్ వచ్చేటట్టు ఉండాలా లేకపోతే పోనీరపై అన్నట్టు ఉండాలా? వచ్చేటట్లు ఉండాలి. మరి అట్లా వేయాలంటే మనం అంత మంచి బాండింగ్ మెయింటైన్ చేయాలి ఫ్రెండ్స్ తోటి. బట్ నాకు దోస్తుగాడు ఉన్నాడు, లంగన వద్దులే తిట్లేందుకు కానీ ఉన్నాడు ఒకడు, వానికి అవసరం ఉన్నాయారా అంటే ఇంట్లో ఖర్చులకి అంటే 50,000 ఇచ్చిన. మనకి ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లం ఉంది అది అంటే నా సొంత ఫ్యామిలీ కాదు అన్నట్టు ఇచ్చిన 50,000. వాడు కూడా ఫోన్ చేసి ఎత్తలేడు వాడుకో. తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు తప్ప మిగతా వాళ్ళందరూ మోసగాలే, అందరూ మోసగాలే. సో అసలు దోస్తులు ఉంటే మంచిదా ఉండదు మంచిదా? అసలు ఉండద్దు అన్న. మరి ఎట్లా తెలుసుకోవాలి మంచి దోస్తా చెడ్డ దోస్తా అని? ఏమన్నా వాడకం బట్టి మనం ఎమ్మడే మంచి తిరుగుతాడు కానీ మనకు మంచి తిరుగుతుంది కానీ 10 రూపాయలు ఇచ్చినాం అనుకో మనోడలే అని మనం ఇస్తాం కదా. వాడు మనోడే వాడు అనుకోవాలి, మనం అనుకుంటే కాదు. వాడు కూడా ఒకటి ఏంటంటే మంచి దోస్తులను ఎప్పుడు ఇచ్చిపెట్టారు, బేస్ ఫెలోస్ ని ఎప్పుడు కలిసి ఉంటారు, పక్కన పెట్టి పడేసి నేను ఇచ్చిపెట్టి పోతున్నాను చూసాను ఆపదలు ఉంటే అరే ఒకసారి కెమెరా అటు దింపురా మధు మధు సరే దింపు. ఫ్రెండ్ ఆపేసేసరికి ఆ ఫ్రెండ్ వెళ్ళిపోయింది చూడు. సో ఇటువంటి ఫ్రెండ్ ఉండొచ్చు అంటావా వద్దంటావా? ఉండద్దు. ఉండద్దా? మజాక్లా కాబట్టి వెళ్ళిపోయింది. బ్రో నా బండి పంచర్ అయింది బ్రో. ప్రాబ్లం ఏమైనా ఉంటే 100% వస్తారులే. అనవసరంగా దీని గురించి వదిలి పెట్టుకున్నావు, నన్ను ఇచ్చిపెట్టి పోతావారా నువ్వు ఎవడన్నా కొట్ట నీకు వస్తే ఏం చేస్తున్నా? మొగోళ్ళు ఉన్నారు అంటే మన దేశాన్ని ప్రపంచాన్ని కాపాడే వాళ్ళు మొత్తం బలవంతులు ఎవరు? మన మొగోళ్ళే కదా. ఇంట్లో అంటే మనకు సాయంగా ఉంటారు, ఇంట్లో పనులు చేస్తారేమో కానీ మొగోళ్ళు ఎప్పటికీ అంటే చిన్న పూరలు కానీ ముసలోళ్ళు కానీ యూత్ కానీ కొత్త పెళ్ళైన వాళ్ళు పెళ్ళ ఇబ్బందులు పడేవాళ్ళు అంతా వీళ్ళందరూ ఎప్పటికీ హ్యాపీగా ఉండాలి జీవితాంతం మొత్తం అంటే ఏం చేయాలి? కష్టపడాలని. ఓకే, కష్టపడాలంటే ఏది? పైసలు సంపాదించడం కోసమా? అది ఉన్నోళ్ళు ఉన్న తినో లేని వాళ్ళు లేరు తిరుగుతారు కదా. ఓకే, నిమ్మలంగా తాగి వండుకుంటే బాగుంటుంది నేను అనుకున్నా. ఏ కష్టం తెలియదు ఎప్పుడు తాగి వండుకుంటే ఉండే తాగి ఉంటే గుట్టలు కరుగుతాయి, గుట్టలు పెరుగుతాయి. కరెక్ట్ కరెక్ట్, థ్యాంక్ యూ అన్న. అండ్ ఇంకొక క్వశ్చన్ నీ కోసం ఎస్పెషల్లీ, ఎందుకంటే నువ్వు నాకు ఎప్పటి నుంచి తెలుసు కాబట్టి. ఇప్పుడు కొత్త సంవత్సరం వస్తుంది, కొత్త ఏం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నావు? నేను అన్న చిన్న బిజినెస్ చేస్తున్నా. బిజినెస్ స్టార్ట్ చేద్దామని. ఎలాంటి బిజినెస్ అన్న? మాది మేము నేతలు అన్నా, నేతలు మేము టవర్స్ తయారు చేసి అమ్ముతాం. ఓకే ఓకే అన్న, ఆల్ ద బెస్ట్ అన్న. హార్ట్లీ ఏమంటారు నీకు మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నువ్వు మంచిగా సక్సెస్ అవ్వాలి, మంచి ప్రయోజనం కావాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. మీరు ఫ్యూచర్ ఎప్పటికీ సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి? అంతే, సంతోషం. డబ్బులు ఉంటే సంతోషం. డబ్బులు ఉంటే ఇంకా అన్ని వచ్చేస్తాయి. సో మా యూట్యూబ్ ఛానల్ ఉంది, ఒకసారి హాయ్ చెప్పవా? సరే మీ సార్కి హాయ్ చెప్పినా చెప్పవా? ఒకసారి ఇక్కడ హాయ్ చెప్పి మీ సార్కి హాయ్ చెప్పి వెళ్ళిన తర్వాత హాయ్ చెప్పనా? బాయ్. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. తిడతారు అనుకుంటున్నా, ఏమనుకుంటే చెప్పలేకపోతున్నారు పాపం. బాధ మొత్తం మనసులో బిగమింగుకొని ఎన్ని కష్టాలు పడుతున్నాడు చెప్పడానికి. ఇంత ఇబ్బంది ఉంటే ఫ్యూచర్ ఎట్లా ముందుకు వస్తాడో పైకి వస్తాడో తెలియదు. నేనంటే ధైర్యవంతుని, నేనంటే ధైర్యవంతుని. బస్ అందరు ఫ్యామిలీ మెంబర్స్ కి ఒకసారి హాయ్ చెప్పండి. హాయ్ బస్. అండ్ అలానే సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్న థ్యాంక్ యూ. మీ పేరేనా? ప్రేమ్ దాస్. నైస్ టు మీట్ యూ అన్న. అండ్ మన సబ్స్క్రైబర్స్ ఒకసారి హాయ్ చెప్పి అండ్ అలానే ఒకసారి రిక్వెస్ట్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ తెలంగాణ పోరాడు चैनल. थैंक यू भैया. अपना सब्सक्राइबर्स को एक बार प्लीज सब्सक्राइब करो बोलो, पूछो ना.
అరే నాకు హిందీ రాదురా, నువ్వు ఎడిట్ చేసుకోమని ఉంటే అటు ఇటు. వెరీ ఇంట్రెస్టింగ్ బట్ ఐ డోంట్ కేర్. సబ్స్క్రైబ్ కరో బోలో. सब्सक्राइब करो सब लोग. థ్యాంక్ యూ భయ్యా. సబ్స్క్రైబ్ అని చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. సారీ మధ్యలో బండి ఆపినట్టు. Hi everyone, please subscribe to Telangana Forward channel. థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలంగాణ పోరాడు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. తెలంగాణ పోరాడు సబ్స్క్రైబ్ చేసుకోమన్నారు. థ్యాంక్ యూ అన్న. రైట్, సబ్స్క్రైబ్ తెలంగాణ పోరాడు ఛానల్. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్.